బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సమాజిగూడ, హైదరాబాద్. సో న్యూరోపతి, ఎస్పెషల్లీ డయాబెటీస్ వల్ల, అన్కంట్రోల్డ్ షుగర్ వల్ల వచ్చిన న్యూరోపతి, నరాల డ్యామేజ్ ఏంటి, దానికి మనం ఏం చేయొచ్చు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వచ్చాక ఏం చేయాలి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. న్యూరోపతికి యూజువల్గా పాజిటివ్ అండ్ నెగిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి. పాజిటివ్ అంటే బేసిక్గా సూదులతో గుచ్చినట్టు, దెన్ బర్నింగ్ సెన్సేషన్, బాగా వేడిగా ఒక మంట అనేది ఉండటం, ఇవన్నీ పాజిటివ్ సిమ్టమ్స్. నెగిటివ్ అంటే అసలు మొద్దుబారటం, అంటే మీకు స్పర్శ లేకపోవడం. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ సిమ్టమ్స్ రెండూ ఉంటాయి న్యూరోపతిలో, డయాబెటిక్ న్యూరోపతిలో. ఇన్ఫ్యాక్ట్ సెన్సిటివ్ న్యూరోపతి అనేది డామినేట్ చేస్తుంది డయాబెటిక్ న్యూరోపతిలో. మోటార్ న్యూరోపతి కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మజిల్స్కి సరైన నరాల సప్లై తగ్గి, అది ఇంక్రీజ్డ్ షుగర్ వల్ల, దెన్ మజిల్ యొక్క బల్క్ తగ్గటం కూడా మనం చూస్తుంటాం. దెన్ దీన్ని మస్కులర్ అట్రోఫీ అనేది చూస్తుంటాం, చేతుల్లో కూడా చూస్తాము, మెయిన్లీ కాళ్ళలో, అరికాళ్ళలో చూస్తుంటాం. ఇది గ్లవ్ అండ్ స్టాకింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం డయాబెటీస్లో ఉన్న న్యూరోపతిని. అంటే గ్లవ్ అండ్ స్టాకింగ్ ఆ పేరులోనే ఉంది. అంటే గ్లవ్ వేసుకున్నంత మందం ముద్దుబారటం బేసికలీ, అండ్ స్టాకింగ్స్ అంటే సాక్స్ వేసుకున్నంత, అంటే మోకాళ్ళ వరకు, పాదాల నుంచి, టోస్ నుంచి మనకి బాగా టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఒకవైపు రావటం అవ్వచ్చు, ఇంకోవైపు మొద్దుబారటం అవ్వచ్చు. అయితే ఈ న్యూరోపతి రావడానికి యూజువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం డయాబెటిక్ న్యూరోపతిలో అన్కంట్రోల్డ్ షుగర్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం. అంటే 5 years కంటే ఎక్కువ మీకు షుగర్ ఉండి సరైన షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఖచ్చితంగా నరాలు ఎఫెక్ట్ అయ్యి, అది నరాల్లో వాటికి ఉన్న మైలిన్ షీత్ డ్యామేజ్ అయ్యి, దెన్ ఇంకా రకరకాల బోత్ యాక్సోనల్ అండ్ మోటార్ అండ్ సెన్సరీ 3 రకాల న్యూరోపతి మనం చూస్తూ ఉంటాం ఈ డయాబెటిక్ పేషెంట్స్లో. సో ముఖ్యంగా అంటే దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనం బేసిక్గా నర్వ్ కండక్షన్ స్టడీ అని ఒక చిన్న స్టడీ ఉంటుంది. దాంట్లో బోత్ ఆల్ లిమ్స్, హ్యాండ్స్కి, లెగ్స్కి మనం నరాల సప్లై ఎలా ఉంది అది మనం చూడొచ్చు. అండ్ తగ్గిందా, అబరెంట్గా ఉందా, సరైన అంటే మంచి కంట్రోల్ స్మూత్గా లేదా అనేది మనకి దీంట్లో తెలుస్తుంది. దెన్ యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ మెట్ఫార్మిన్ మీద ఉంటారు కాబట్టి B12 డెఫిషియన్సీ అనేది చాలా సహజంగా కామన్గా చూస్తుంటాం వీళ్ళలో. ఇన్ఫ్యాక్ట్ గ్యాస్ట్రోపతి, డయాబెటిక్ ఆటోనమిక్ న్యూరోపతి వల్ల డయాబెటిక్ గ్యాస్ట్రోపతి కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఒక పక్క B12 ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా వీళ్ళకి సరైన అబ్జార్ప్షన్ జరగదు. కాబట్టి నరాలకి అందాల్సినంత B12 అందక న్యూరోపతి పెరగచ్చు కూడా. కాబట్టి B12 సప్లిమెంటేషన్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఒకసారి అంటే రోజుకి కొంత, అంటే 1000 micrograms అన్న మనం ఈ మిథైల్ కోబాలమిన్ అనేది ఇవ్వాలి. కొంతమందిలో 1500 ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కొంతమందిలో ఇంజెక్టబుల్ రూపంలో కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే నార్మల్గా ఉండాల్సిన 400, 500 B12 లెవెల్స్ 150, 100 అలా కూడా మనం చూస్తుంటాం. వెజిటేరియన్స్లో ఇంకా ఎక్కువ చూస్తుంటాం కామన్గా. కాబట్టి అంత తక్కువ ఉన్నప్పుడు మనం వన్స్ వీక్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంట్రామస్కులర్ అంటే మజిల్లో ఇచ్చే ఒక వన్స్ వీక్ మిథైల్ కోబాలమిన్ ఇస్తూ కనీసం 6 weeks అన్న ఇచ్చి, దెన్ మనం వచ్చిన లెవెల్ని దాని మెయింటెనెన్స్ డోస్ కింద ట్యాబ్లెట్స్ ఇవ్వగలం. కాబట్టి డయాబెటిక్ న్యూరోపతిని మీరు ఇలానే అశ్రద్ధ చేస్తూ పోతే అది ప్రోగ్రెస్ అవ్వచ్చు. మస్కులర్ అట్రఫీ అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక పక్క అంటే డ్యామేజ్ అయిన తర్వాత మంచి షుగర్స్ కంట్రోల్కి తీసుకొచ్చినా కూడా రిపేర్ చేయలేని ఆర్ ఇర్రిపేరబుల్ ఆర్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. సో న్యూరోపతి ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మంచి షుగర్ కంట్రోల్ ఉండాలి. మీకు ఫాస్టింగ్ 100 ఉండాలి, తిన్న తర్వాత 150 దాటకూడదు. అలాగే B12 లెవెల్స్ మెయింటైన్ చేస్తూ అడిక్వేట్గా, అది ఓరల్ కావచ్చు, ఇంట్రామస్కులర్ సప్లిమెంటేషన్ అవసరమైతే ఇస్తాము మనం. దెన్ ఇకపోతే బాగా ఈ పాజిటివ్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు, అంటే బర్నింగ్ సెన్సేషన్ కానీ, సూదులతో పొడిచిన ఫీలింగ్ కానీ ఉంటే గాబాపెంటిన్ కానీ, ప్రీగాబెలిన్ కానీ, నాట్రిప్లిన్ కానీ, డ్యూలాక్స్టిన్ కానీ ఇలాంటి మందుల హెల్ప్తో మనం కొంచెం ఆ ఉధృతి తగ్గించచ్చు, ద సివియరిటీ ఆఫ్ న్యూరోపతి. సో ఇలా అంటే అఫ్కోర్స్ వీటికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది, మగతగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. సో అది డోసెస్ మనం అకార్డింగ్లీ ఎక్కువ తక్కువ, అంటే ఏ డోస్ ఇస్తే అది మరీ నిద్ర లేకుండా, మరీ ఎక్కువ నిద్ర అవ్వకుండా, దెన్ సిమ్టమ్స్ తగ్గే విధంగా కూడా మనం మందులు ఇవ్వచ్చు. అయితే ఇకపోతే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సివియరిటీ. ఈ న్యూరోపతి అఫ్కోర్స్ షుగర్ ఉన్న వాళ్ళలో న్యూరోపతి మనం చూస్తుంటాం. కొన్నిసార్లు వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. అది లెడ్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి,
మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అని, ఇట్లా రకరకాల వేరే కాజెస్ కూడా ఉంటాయి. అంటే మంచి షుగర్ కంట్రోల్ చేసినా కూడా ఎందుకు వీళ్ళలో న్యూరోపతి వచ్చిందంటే మనం వీ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ కాజెస్. దాంట్లో ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ అవ్వచ్చు, దెన్ కంప్రెసివ్ న్యూరోపతి అవ్వచ్చు, ఒక్కోసారి కార్పాల్ టనల్ సిండ్రోమ్ అని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళే నరాలు ఉంటాయి, మీడియం నర్వ్, అల్నర్ నర్వ్ ఇవన్నీ. ఇక్కడ ఈ టనెల్లో అంటే ఫర్ వేరియస్ రీజన్స్, అది షుగర్ ఉన్న వాళ్ళే అవ్వక్కర్లేదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కొంతమందికి జస్ట్ ఒబిసిటీ వల్ల అవ్వచ్చు. లోపల ఉన్న నరం నొక్కుపోతే ఇక్కడ మీడియం నర్వ్ ఈ 2.5 డిజిట్స్ని సప్లై చేసే, ఈ 3.5 డిజిట్స్ని సప్లై చేసే నర్వ్ ఉంటుంది, మీడియం నర్వ్ అనేది. వాటి మీద ఒత్తిడి పడి ఈ థీనార్ ఎమినెన్స్ అనేది ఫ్లాట్ అవుతుంది ఇక్కడ. సో అది కూడా కార్పాల్ టనల్ సిండ్రోమ్ యొక్క ప్రజెంటేషన్. సో మనం చిన్న ఘాటు పెట్టి ఆ ప్రెషర్ రిలీవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా న్యూరోపతి ఈజ్ నాట్ ఏ స్మాల్, అంటే ఓన్లీ డయాబెటీస్కి అని కాదు, రకరకాల కారణాల వల్ల కూడా న్యూరోపతి రావచ్చు. బట్ ఇఫ్ డయాబెటీస్ ఈజ్ ద రీజన్, మంచి షుగర్ కంట్రోల్, మంచి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, దెన్ B12 సప్లిమెంటేషన్, దెన్ ఇఫ్ రిక్వైర్డ్ ఈ గాబోపెంటిన్, ప్రిగాబలిన్ లాంటి మందులు ఇవన్నీ ఇస్తూ దెన్ గమనించాలి. దెన్ మూమెంట్ అనేది ఉండాలి. ఒబిసిటీ ఉంటే అది నార్మల్ వెయిట్కి వచ్చేలాగా మనం ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్లో జాగ్రత్తలు వహించాలి. అండ్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దెర్ ఈజ్ నో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. మోటార్ న్యూరోపతి తీవ్రమైనప్పుడు ఒకసారి మంచి కంట్రోల్ వచ్చినా కూడా మనం తిరిగి ఆ మజిల్ యొక్క బలం తిరిగి పొందలేం, బల్క్ని పొందలేం. కాబట్టి సరైన టైంలో ఎర్లీ డయాగ్నోసిస్ చేయటం అనేది ఇంపార్టెంట్. అండ్ దానికి సరైన ట్రీట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్లో కొత్తగా ఏం రాబోతున్నాయి, ఆర్ కొత్తగా ఏం వచ్చాయి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ వన్స్ ఎ వీక్ ట్యాబ్లెట్ ఒకటి అందుబాటులో ఉంది. అది ట్రెలాగ్లిప్టిన్ అనేసి మార్కెట్లో ఉంది. అఫ్ కోర్స్ ఇది ఎఫికసీలో అంత గొప్ప ఎఫికసీ ఉండకపోవచ్చు, బట్ ద హ్యాజిల్ ఆఫ్ అంటే ఎవ్రీడే ఒక ట్యాబ్లెట్ తీసుకునే బదులు వారానికి ఒకసారి కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. కానీ అప్ టు 0.5% HbA1c రిడక్షన్ దీని కెపాసిటీ, అంటే అంతకు మించి ఇది వర్క్ చేయలేదు. బట్ వన్స్ వీక్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, వన్స్ వీక్ ఇన్సులిన్ రాబోతుంది. అంటే వారానికి ఒక్కసారి ఇన్సులిన్ సరిపోతుంది. ఓకే, ఐకోడెగ్ అని, ఇన్ఫ్యాక్ట్ ఇది ఒకసారి తీసుకుంటే 7 days వరకు, త్రూఅవుట్ ద 7 days ఎక్కువ తక్కువ అవ్వకుండా ఒక ఫ్లాట్ ప్రొఫైల్ ఉండేలాగా చూసే ఒక ఇన్సులిన్ ఇది. అది ఇంకా మార్కెట్లో రాలేదు. ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్. దెన్ ఐకోడెగ్ కాకుండా ఐకోసెమా, అంటే ఈ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్తో పాటు ఇంకొక లాంగ్ యాక్టింగ్ 7 days పనిచేసే ఒక మందు, సెమాగ్లూటైడ్ అనే మందు ఈ ఇన్సులిన్తో పాటు కలిపి ఇచ్చే ఒక ప్రాసెస్ ప్రక్రియ రాబోతుంది. అది కూడా ప్రాబ్లీ 1 to 2 years అలా పట్టచ్చు. దెన్ ఐకోసెమా అని అంటారు. దెన్ ఇలా రకరకాలుగా అంటే కొత్తగా మాలిక్యూల్స్, ఇంకొకటి రెటాట్రూటైడ్ అనేది ట్రిపుల్ యాగోనిస్ట్. ఇప్పుడు మనకి మార్కెట్లో ఒకటి GLP-1 యాగోనిస్ట్ సెమాగ్లూటైడ్ ఉంది, ఆఫ్ కోర్స్ లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్ కూడా ఉన్నాయి. ఇంకొకటి GLP అండ్ GIP డ్యూయల్ యాగోనిస్ట్ కూడా ఉంది ఇంక్రెటిన్ థెరపీలో, అది టిర్జెపటైడ్. అయితే ఈ 2 మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఇకపోతే కొత్తగా వచ్చే మందు పేరు రెటాట్రూటైడ్. ఇది ట్రిపుల్ యాగోనిస్ట్. GLP, GIPతో పాటు గ్లూకగాన్ మీద కూడా పనిచేసే ఒక మాలిక్యూల్ ఇది. ఇది కూడా వన్స్ ఎ వీక్ ఇంజెక్షన్. 2027లో రాబోతుంది. ఇది ప్రాబ్లీ 2027 డిసెంబర్లో అలా ఇండియాలో రావచ్చు. ఇది ఇన్ఫ్యాక్ట్ వెయిట్ లాస్ ఉధృతంగా, అంటే ఒక ఇప్పటి వరకు ఉన్న మాలిక్యూల్స్లో ఏది చూపించినంత గొప్ప వెయిట్ లాస్ బెనిఫిట్ చూపిస్తుంది. షుగర్ రివర్సల్ బెనిఫిట్ కూడా దీనికి ఉంది అనేసి ప్రిలిమినరీగా, అంటే ఇంకా ట్రయల్స్ యొక్క రిజల్ట్స్ మనకి రాలేదు, కానీ సోఫార్ జరిగే ట్రయల్స్లో మాత్రం ఈ రెటాట్రూటైడ్ హ్యాస్ షోన్ గ్రేట్ ప్రామిస్. సో ఇవి ఇలా కొత్తగా వచ్చే మందుల్లో ఇవి బేసికలీ. బట్ నథింగ్ బీట్స్, అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే చేయాలో, అంటే మనం తినే ఫుడ్లో మార్పులు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, దెన్ ఆఫ్ కోర్స్ వేరే మాలిక్యూల్స్ లైక్ ఎంపగ్లిఫోసిన్, క్యానా, డాపా, వీటి వాడకం, దెన్ ఇవి ఖచ్చితంగా అవసరం. అంటే ఇవన్నీ పిల్లర్స్ ఆఫ్ డయాబెటీస్ మేనేజ్మెంట్. సో కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి కరెక్టే, బట్ ఈ మనకున్న ప్రిన్సిపల్స్ మాత్రం మారట్లేదు. అది ఏంటంటే బేసిక్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి, కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించి, ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ బాగా పెంచి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ, సరైన రీతిలో ఎక్సర్సైజ్ చేస్తూ, సరైన అంటే ఇనఫ్ స్లీప్ అందేలాగా చూసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఈ విధంగా అంటే డయాబెటిక్ అంటే మందుల నెక్స్ట్, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద నెక్స్ట్ 4-5 years ఈ పాత్వే ఎలా ఉంది, అండ్ మంచి కొత్తగా వచ్చే డయాబెటిక్ మందులతో మాత్రం మనం ఖచ్చితంగా 6.5 కెన్ బి అవర్
గోల్ అండ్ అంటే షుడ్ ఆల్వేస్ బీ అవర్ గోల్, కానీ 6.5 దాటకుండా ఉండడానికి హెల్ప్ చేసే మందులు అయితే ఖచ్చితంగా మార్కెట్లో రాబోతున్నాయి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.